హలో అండి. ఈ వీడియో అయితే సాటర్డే రోజుది. సాటర్డే రోజు హల్వా పూరి ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా. ఎందుకు అనుకుంటున్నారా? ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! మా బావ వాళ్ళ కూతురు మెచ్యూర్ అయిందని. ఇంకా సండేకైతే 5 డేస్ పురుడు ఉంటుంది. పురుడికి నేను వడి నింపుదామని అనుకుంటున్నా. అందుకే పిండి వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పిండి వంటలు అప్పాలు, మురుకులు అయితే ఫ్రైడే రోజే నేను మా ఫ్రెండ్స్ కలిసి చేసాము. ఇంకా హల్వా పూరి ఉండదు కదా ముందు చేసి, అందుకే సాటర్డే రోజు చేస్తున్నా. మేము నైట్‌కి వెళ్ళిపోతాము. అందుకే సాటర్డే మధ్యాహ్నానికి చేస్తున్నా. హల్వా పూరి ఎలా చేశానో చూద్దామా? దానికోసం నేను ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసి, అందులో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసి పిండికి సాఫ్ట్‌గా కలిపి పక్కన పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఒక కప్పు షుగర్‌కి 3 కప్పుల వాటర్ తీసుకున్నాను. పాలేస్తే ఇంకా టేస్ట్ బావుంటుంది. కానీ అది రేపటి వరకు ఉండాలి కదా! పాలు ఉండదని చెప్పేసి నేను వాటర్‌తో చేశాను. ఇంకా రవ్వ అయితే నెయ్యేసి ఏంచి పక్కన పెట్టేసాను. పెట్టేసిన తర్వాత అదే ప్యాన్‌లో 3 కప్పుల వాటర్ పోసి, ఇంకా అది మంచిగా మసిలిన తర్వాత యాలకుల పొడి ఏసాను. ఏసిన తర్వాత మనం చక్కెర వేసాను. చక్కెర మరిగిన తర్వాత అందులో మనం ఇందాక రవ్వ ఉడికి మంచిగా నెయ్యిలో ఫ్రై చేశాం కదా! ఆ నెయ్యి వేసేసి కలిపేసి మంచిగా దగ్గరకు ముద్దలా వచ్చే వరకు దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నెయ్యేసి మంచిగా చల్లారాలండి. చల్లారితేనే మంచిగా హల్వా పూరి మంచిగా వస్తుంది. చల్లారే వరకి నేను కిచెన్‌లో అంట్లు ఉంటే అంట్లన్నీ కడిగేసాను ఫ్యాన్ కింద పెట్టేసి. ఇంకా అంట్లు అయిపోయిన తర్వాత వచ్చి మంచిగా పిండి సాఫ్ట్‌గా నానుతుంది కదా! తీసుకొచ్చి ఇంకా హల్వా అయితే ముద్దలా చేసి పక్కన పెట్టాను. ఇంకా వడి నింపడానికి మనం పెద్ద సైజుగా చేయాలి కదా! దానికోసం కొంచెం టైం ఎక్కువగా తీసుకొని నేనైతే డీమార్ట్ కవర్ తీసుకున్నాను. తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ రాసి చపాతీ ఇట్లా చేసి మనం భక్షాలకు ఎలా పూర్ణం పెడతామో అలా పెట్టి, ఇంకా ఇట్లా అయితే పెద్దగా చేశాను. చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం స్లోగా చేయాలండి. ఎందుకంటే పెద్దగా ఉండాలి. పెద్దగా చేస్తే అది ఎక్కడనైనా హోల్ పడిందంటే మసాలా బయటకొస్తుందని. ఇవి 5 అయితే కొంచెం పెద్దగా చేయాలి కదా! కొంచెం టైం తీసుకొని చేయాలి. ఓళ్ళకైతే 5 పెద్దయి మంచిగా చేశాను. చేసి ఇట్లా పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం పిండి ఉంటే చిన్నయి అయితే ఇట్లా చేశాను పిల్లలకి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది ఇవి చేసేపాటికి. ఇంక ఇవి చేసేసి ఇంకా ఇవి కూడా చేసిన అంట్లుంటే అంట్లు కడిగేసేసరికి పిల్లలైతే వచ్చారు. పిల్లలొచ్చిన తర్వాత మా చిన్న బాబు చూసి ఇవి ఎట్లున్నాయా అని చూసి ఫ్రెష్ అయిన తర్వాత మమ్మీ నాకు పెట్టన్నాడు. సరేలే అని మా బాబుకి పెడితే మా బాబు తిని టేస్ట్ బావుందన్నాడు. నేను కూడా ఇంకా ఒక 2 తిన్నాను. టేస్ట్ అయితే భలే ఉండే. ఇంకా ఇష్టంగా తిన్నాము. తిన్న తర్వాత మేము తిని ఇంకా రెడీ అయ్యే లోపల మా హస్బెండ్ వచ్చాడు. వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా ఫాస్టింగ్ ఉంటాడుగా సాటర్డే పెట్టించాను. తిన్నాడు బాగున్నాయి అన్నాడు. ఇంకా మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇంతే.